తారీఖున నా మీద హత్యాయత్నం జరుగుతుంది, పోలీసు గట్టిగా అలర్ట్ అవ్వండి అని చెప్పని మీకు చెప్తే ఏం చేశారు మీరు? అప్పటి వరకు ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్నటువంటి పారామిలిటరీ బలగాల్ని తొలగించారు మీరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి పోలీసు బలగాలను ఎందుకు తొలగించారు? 14వ తారీఖు ఎమ్మెల్యే చెప్పుకున్నాక, అయ్యా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా నన్ను చంపటానికి మా ఇంటి మీదకి వస్తున్నారు మాచర్ల అని చెప్పి రాతపూర్వకంగా మీకు చెప్పుకుంటే, ఫోన్ చేసి చెప్పుకుంటే ఏంటయ్యా మీరు చేసిందంటే పారామిలిటరీ బలగాల్ని తొలగించారు. కావాలంటే ఆన్ రికార్డ్ ఇది. తొలగించితే చివరికి గతి లేక దిక్కు లేక ఒక ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు, ఈ ప్రభుత్వానికి విప్పుగా ఉన్నాడు, రాష్ట్రపతికి గవర్నర్కి మొరబెట్టుకుంటే మెయిల్స్ ద్వారా అప్పుడు మాచర్ల పట్టణంలోకి పోలీసులు పెద్ద ఎత్తున పారామిలిటరీ బలగాల్ని పైనుంచి పంపారా లేదా? దీని అంతటికీ ఎవరు ప్లానింగ్? ఎందుకు చేస్తున్నారు? ఖచ్చితంగా మీరు సమాజానికి సమాధానం చెప్పి తీరాలి. ఎవరెవరైతే పోలీసు వ్యవస్థకి మాయని మచ్చగా తయారై ఈ రకంగా ఇవాళ ఎన్నికల వ్యవస్థని భ్రష్టు పట్టించే రీతిలో మీరు ప్రవర్తిస్తున్నారో ప్రతి అధికారి సమాధానం చెప్పి తీరాల్సిందే ఈ సమాజానికి. ఇవాళ అయిపోయింది అనుకుంటున్నారా? రేపనేది లేదా? రేపనేది లేదా? ముందున్న ముసళ్ళ పండగ, ప్రతి ఒక్కడికి ముందున్న ముసళ్ళ పండగ అయిపోయిందా? ఇల్లు అలగ్గానే పండగ. అలకండి ఎంతకాలం అలుగుతారు? 4వ తారీఖు దాకా అలుగుతావు. ఇల్లు అలుగు 4వ తారీఖు దాకా. ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అంతమొందించటానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. 2009 నుంచి ఇప్పటి వరకు అప్రహతంగా తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు వేసి 2009లో 2012 బై ఎలక్షన్లో 2014లో తెలుగుదేశం పార్టీ అన్ని చోట్ల గెలిచినప్పటికి కూడా, పల్నాడులో చాలా చోట్ల గెలిచినప్పటికి కూడా, కానీ మాచర్లలో తన పట్టు నిలుపుకొని 2019లో మళ్లీ గెలిచి 2024లో కూడా మళ్లీ గెలవబోయే పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి అంటే మనిషిని అంతమొందించాలని తెలుగుదేశం కుట్ర పనితే, ఆ కుట్రకి ఎవరెవరైతే సహకరిస్తున్నారో సహకరించేటువంటి ప్రతి పోలీసు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం మాట్లాడుతున్నాం? ధర్మంగా ఉండమని చెప్తున్నాం. నీ ఇష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే తాట తీ, తెలుగుదేశం పార్టీ తీస్తే తాట తీ. ఇద్దరిని ఒకే కంటితో చూడండి. ఎవరెవరైతే ఈ పల్నాడు ప్రాంతంలో లేదా అనంతపురం ప్రాంతంలో దుర్మార్గంగా పోలీసు వ్యవస్థని చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి, కాకి బట్టలకి నికార్సుగా కరుకుగా ఉండాల్సినటువంటి కాకికి చెడ్డ పేరు మచ్చలు తీసుకొచ్చేటువంటి అధికారులందరూ కూడా గట్టిగా ఈ సమాజం మిమ్మల్ని నిలేసే రోజు తొందరలోనే ఉంది అని చెప్తూ, ఇంకా దారుణం అయితే ఏంటంటే ఈ పల్నాడు కానీ అనంతపురం కానీ మరీ ప్రత్యేకించి పల్నాడులో జరుగుతున్నది ఈ ఐజీ నాయకత్వంలో జరిగేటువంటి, పోలీస్ ఐజీ నాయకత్వంలో జరిగేటువంటి తొంతంతా కూడా ఎవరు నడిపిస్తున్నారా అంటే ఎన్నికల కమిషను చివరిలో వస్తుంది. ముందు ఎవడేస్తాడు? ఈనాడులో పేపర్లు వేస్తారు. కేసు ఉండదు, పాడు ఉండదు, గొడవ ఉండదు. గొడవ జరిగిపోయింది, ఆడున్నాడు ఈడున్నాడు ధ్వంసం చేశాడని చెప్పని వెంటనే అదే వార్తని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వేస్తారు. ఈ రెండింటిని ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకున్నాడు. వెంటనే పోలీసులు తప్పుడు కేసులు కడతాం. ఈ తంతు మొత్తం కూడా ఈనాడు, ఏబిఎన్, ఎన్నికల కమిషన్ వ్యవస్థ, ఈ ఐజీలందరూ కూడా ఏ రకంగా దుర్మార్గాలు చేస్తున్నారు. పాలవాయి గేట్తో పాటు కారంపూడి మండలంలో, రెండుచింతల మండలంలో కూడా ఏ రకంగా రిగ్గింగ్ చేసుకుంటానికి అవకాశాలు ఇచ్చారు. ఏ రకంగా వీటికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కానీ, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ
మెయిల్ ద్వారా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నిసార్లు మెయిల్ చేసినప్పటికి కూడా, కంప్లైంట్ చేసినప్పటికి కూడా, ఎలక్షన్ జరుగునంతసేపు కూడా ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఫోన్ చేసినా కూడా